కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీలను విస్మరించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మీద కనీస మద్దతు ధర నిర్ణయించడం లేదని అన్నారు. వితండవాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక విచిత్రవాదన, వితండవాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిశాయి. 16వ శాసనసభ